హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే ఇండస్ట్రియల్ విజిట్కి నాగార్జున సాగర్కి అయితే వెళ్తున్నాము. మేమైతే 5:30కే గ్యాదర్ అయినాం అన్నమాట. సో చీకటి ఉండగానే మేమందరం గ్యాదర్ అయిపోయినాం. ఇక్కడే స్టార్ట్ చేసిండ్రు ఇంకా సాంగ్స్ పెట్టడం. దాని తర్వాత ఎవరైతే టీ తాగుతారో వాళ్ళకి టీ, ఎవరైతే కాఫీ తాగుతారో వాళ్ళకి కాఫీ అయితే ఇచ్చారు. మేము ఇంకా సిటీ కూడా దాటలేదు, ఇప్పుడే మాల్ స్టార్ట్ చేసేసిండ్రు ఇంకా డాన్సులు. మా సార్ అయితే జోర్దార్ మీద డాన్స్ చేస్తున్నాడు. మేమైతే కావేరి ధాబాకి అయితే వచ్చేసాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే మేమైతే ఆగాము. అందరం దోశలే చెప్పాము. ముందు రోజే మాకు రాసుకున్నారనమాట ఎవరెవరు ఏం తింటారు అని. సో మేమైతే అందరం దోశలే తిన్నాము. దాని తర్వాత మా ఫ్రెండ్స్ రెడ్ హ్యాండ్స్ ఆడినరు. మేమైతే ఇక్కడ లిరిక్స్ పెట్టుకొని సాంగ్స్ అయితే పాడాము. సో ఒక 10 మినిట్స్ అయినాక అది రిపేర్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి మళ్ళీ డ్యాన్సులు చేసాము. కొంచెం కూడా అలసిపోకుండా మేమైతే డ్యాన్స్ చేస్తూనే ఉన్నాము టిల్ నాగార్జున సాగర్ వచ్చే వరకు. కావాల్సిన డెస్టినేషన్ అయితే వచ్చింది. సో మేమైతే ముచ్చట్లు పెట్టుకుంటూనే వెళ్ళినాం. సో ఒక బుక్, ఒక పెన్ అయితే తీసుకొని వెళ్ళినాం. ఏమైనా చెప్పినా చెప్పకపోయినా రాసుకుందామనేసి. సో చూసిరా గేట్స్ అయితే ఓపెన్ చేసిండ్రు. ఇక్కడ చూసిరా మేమైతే ముచ్చట్లు పెట్టుకుంటూనే వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఒక టెంపుల్ కూడా ఉంది. అలాగే చాలా దూరం కూడా ఉంది. ఒక 10 మినిట్స్ అలా వాక్ కూడా చేయాలి. కానీ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. సో మేమైతే ఎంటర్ అయిపోయినాం నాగార్జున పవర్ హౌస్ కి. ఇక్కడ ఒక గైడ్ మా అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. ఎంత వోల్టేజ్ ఉంటుంది, ఎంత కరెంట్ పాస్ అవుద్ది అనేసి ఫార్ములాస్ కూడా మాకు చెప్పిండు. మా వాళ్ళు అయితే కాన్సన్ట్రేషన్ తోని వింటున్నారు. ది బెస్ట్ మెమోరీస్ అన్ని నేనైతే కలెక్ట్ చేశాను. ఒక మెమొరబుల్ ట్రిప్ అనే చెప్పొచ్చు ఇది. ఇది మా ఫస్ట్ ట్రిప్ అన్నమాట. ఇక్కడ మేమైతే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. ఇవి టర్బైన్స్ పైన అన్నమాట. ఈ బస్ బార్స్ మీలో ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక మేమైతే టర్బైన్ చూడడానికి అయితే లోపలికి వెళ్ళిపోయినాం. ఇక్కడ వస్తున్నామంటే మాకైతే హెయిర్స్ కట్టుకోమని చెప్పారు. ఎందుకంటే ఆ టర్బైన్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, ప్రెజర్. సో మనకి లాక్కుంటుందేమో అనేసి మేమైతే లోపల మొత్తం తిరిగి వచ్చేసాక బయటకు కూడా వచ్చేసినాం. కానీ మేమైతే చాలా అంటే చాలా అలసిపోయినాం. ఎందుకంటే ఫుల్ నడవాలి లోపల. ఇక్కడ మేమైతే గ్రూప్ పిక్స్ ఫ్రెండ్స్ అందరం అయితే కలిసి దిగాము. మళ్ళీ పైగా ఒక ఎండ, చాలా అంటే చాలా అలసిపోయాము. ఇక్కడ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా కూర్చొని ఇంకా లోపలికి వెళ్ళాము. మా ఫ్రెండ్స్ అన్నారు ఇక్కడ వరకు ఎలాగో వచ్చాం కాబట్టి నాగార్జున సాగర్ చూసే వెళ్దాము అని. కానీ మా సార్ వాళ్ళు తీసుకెళ్తా అని తీసుకెళ్ళలేదు. తిని వచ్చాక వెళ్దామని చెప్పారు కానీ తీసుకెళ్ళలేదు. మేము అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఎందుకంటే ఎండ ఒకటి ఉంది, చాలా నడవాలి లోపల. సో మేమైతే రెస్ట్ తీసుకోవడానికి రిసార్ట్కి అయితే వచ్చినాం. నాగార్జున సాగర్ పక్కనే ఒక రిసార్ట్ ఉంది. మేమైతే టకటక ఫేస్ వాష్ చేసుకొని ఫాస్ట్గా తిన్నాం. ఎందుకంటే అప్పటికి 1 ఏమో అయింది, మస్తు ఆకలైంది. సో మాల్లో అయితే తిన్న తర్వాత ఏ డ్యాన్స్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో నేనైతే రిసార్ట్ దగ్గర కూర్చున్నాను. నేను మా ఫ్రెండ్ ముచ్చట్లు వేసుకుంటూ. ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇందులో. సో మాకు లోపల అలో చేస్తారో చేయరో అనేసి నేనైతే వెళ్ళలేదు. ఇక నాకైతే ఉయ్యాల కనిపించింది, కొంచెం సేపు ఆడుకున్నాము. దాని తర్వాత బాల్కనీలో ఒక మంచి వ్యూ ఉండే, అక్కడ పిక్స్ కూడా దిగినాం. మా సార్ ఏమో బోటింగ్కి వెళ్దామని చెప్పారు. ఒక 10-15 మినిట్స్ అలా ఆలోచించి మేమైతే స్టార్ట్ అయిపోయాం బోటింగ్కి. మాతోని బ్లూటూత్ కూడా మేము తెచ్చుకున్నాము. ఒక్క మూమెంట్ కూడా మేము మిస్ అవ్వకూడదు అని. బోట్లో కూడా మేము మస్తు డ్యాన్స్ చేసినాం. మాకైతే జాకెట్స్ కూడా ఇచ్చిండ్రు. కొందరికి లేకపోవడంతో మేము కూడా తీసేసినాం. సో బోట్లో ఒక అక్క బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుంది. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. సో మేము సీనియర్స్ వెళ్ళడం వల్ల మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అక్క బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మాకైతే ఇక్కడ స్నాక్స్ కోసమని టీ దగ్గర ఆపిండ్రు. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ధాబాలోనే తిన్నాము, కావేరి ధాబా. దాని తర్వాత 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ 9 కల్లా స్టార్ట్ చేసాము డ్యాన్స్ చేయడం. మళ్ళీ ఇలాంటి రోజులు రావు కదా.